నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పాన్నయ్యా. నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పాన్నయ్యా. పాపము విరిచావులే, నన్ను మలచావులే. పాపము విరిచావులే, నన్ను మలచావులే. నీ చేతులను నన్ను చెక్కుకున్నావులే, నీ చేతిలో నన్ను చెక్కుకున్నావులే ప్రభువా. కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. అవునండి, మనిషి హృదయము విషం. పాముకి కూరల్లో ఉంటే మనిషికి నిలువెల్లా విషం. ఆ విషయాన్ని తీసేయటానికి ఈ లోకములో మానవుడికి ఎవ్వరికీ సాధ్యము కాదు. ఒక యేసు రక్తము తప్ప ఒక మనిషిలో ఉండే విషాన్ని విరవటానికి ఆయనకు మాత్రమే సాధ్యం. అది ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆ నీతిమంతుడి రక్తము మనలోకి రాగా మనమేమవుతున్నాం? నీతిమంతులం అవుతున్నాం. కానీ కొంతమంది జీవితకాలం వాక్యం విన్నా కూడా, ఆయన రక్త మాంసములు సేవించినా కూడా ఆ విషము విరగటం లేదంటే వాళ్ళ హృదయం ఏమై ఉందంటే పాషాణం అయిపోయింది. ఆ హృదయం ఏమైందంటే బండరాయిగా మారిపోయింది. అయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది, దుష్టుడి నుంచి పుట్టినది ఏదైనా కూడా వారిలో క్రియ ఉంటే వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళకి మరణము తప్ప ఇంకొక గత్యంతరం అయితే లేదు. హృదయం మార్చుకోవాలి, హృదయాన్ని మార్చుకోవాలి. నీతిమంతుడైన యేసేపు మరియమ్మ విషయంలో ఆమెని అల్లరి పాలు చేయలేదండి, ఆమెను నవ్వుల పాలు చేయలేదు. ఆయన నీతిమంతుడు. అమ్మా, పెళ్ళి కాకముందే నీకు గర్భం ఎలా వచ్చింది? నేను నిన్ను ఏమీ తాకకుండా నేను ఎలా గర్భవతి అయ్యావమ్మా, ఇది నాకు అవమానం కదా అని ఆయన అడిగుంటే ఈరోజు దేవుడు భూమి మీదకి వచ్చి ఉండేవాడు కాదు, ఆమె పునీతురాలు అయి ఉండేది కాదండి. నీతిమంతులు ఎంతమంది ఉన్నారు? దేవుడు చిత్తానికి భయపడి లోబడి జీవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అందరూ బైబిల్ పట్టుకుంటున్నారు. బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ నీతిమంతులా? కానే కాదండి. బైబిల్లో ఉన్నది ఎప్పుడైతే ఆచరించి దాని ద్వారా నడిపించబడతామో వాళ్ళే నీతిమంతులు. నీతిమంతుడు నేను బాప్టిజం తీసుకుంటే నీతిమంతుడిని. కొత్త బైబిల్ కొని దానికి కవర్ వేసి సంఘాన్ని పెట్టుకొని తిరిగితే నీతిమంతులు అయిపోతారా? నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. నీ హృదయాన్ని నువ్వే ఎవరు మోసం చేయాల్సిన అవసరం లేదు. నీ హృదయాన్ని, నా హృదయాన్ని నేనే మోసం చేసుకుంటున్నాను. ప్రియ సహోదరి, సహోదరుడా, నీతిమంతులుగా మారకపోతే నీతిమంతుల రాజ్యంలోకి నువ్వు నేను ఎలా వెళ్తాం? నీకు ఇక్కడే భూమి మీదే అవకాశం. నువ్వు నీతిమంతురాలు కావాలంటే నువ్వు బైబిల్ చేత పట్టుకొని తిరిగినంత మాత్రాన నువ్వు నీతిమంతుడు కానీ కాదు. రోజుకు ఒక పేజీ క్యాలెండర్లో ఒక వాక్యం చదువుకున్నంత మాత్రాన నువ్వు నీతిమంతుడు కాలేవు. కానీ దాని ప్రకారం జీవించి దాని ప్రకారం ఎవరైతే నడిపించబడతారో, ఎంతమంది అయితే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారే దేవుని కుమారులు, కుమార్తెలు. హల్లెలూయా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఇతరులకి పోవటానికి మీరే సహకరించండి. హల్లెలూయా. దేవుడి నామంలో మీకు అందరికీ నా వందనాలు.